ఐటీ పోలీసుల దాడులకు నిరసనగా టీడీపీ ఆందోళనకు దిగింది. అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద టీడీపీ నేతలు నిరసనకు చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు నిరసన దీక్షకు దిగనున్నారు. టీడీపీ నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయసారథి లైవ్ ద్వారా అందిస్తారు. విజయసారథి, ఓవర్ టు యు. కొంతకాలంగా టీడీపీ నేతల మీద జరుగుతున్న ఐటీ దాడులకు సంబంధించి నిరసన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన దిగుతున్నారు. ప్రస్తుతం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద సీఎంఏ స్వయంగా మరి కాసేపట్లో నిరసన దిగబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలని టీడీపీ నేతల దృష్ట్యా వాళ్ళ ఒపీనియన్ అయితే తెలుసుకున్నాం. సార్ శ్రీహరి గారు, ఓవరాల్ చెప్పండి, ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? జనరల్గా ఐటీ దాడులు ఫైనాన్షియల్ ఇయర్ టైంలో జరుగుతాయి. అంటే మార్చ్ టు మార్చ్ అకౌంట్స్ వాళ్ళు ప్రాపర్గా ఉండాలని చెప్పి అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ట్యాక్స్ పే చేయాలని. వీఆర్ నాట్ అగెన్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. కానీ ఒక ప్రొవోకేటివ్ థింకింగ్తో, ఒక ఇంటెన్షన్తో, బ్యాడ్ ఇంటెన్షన్తో ఈ పీక్ టైంలో దాడి చేయడం ఏ పార్టీకైనా బాధాకరం. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టొద్దని కానీ ట్యాక్స్ మీద దాడులు చేయదు కానీ ఎవరూ చెప్పం చదువుకున్న వాళ్ళగా. కాకపోతే ఫైనాన్షియల్ ఇయర్లో జరిగే దాడులన్నీ కూడా ఈ పీక్ టైంలో కీలక సమయంలో చేసి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ప్రశాంతంగా ప్రచారం చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించాలి. మరి ఇవాళ మనం ప్రత్యేక హోదా కోసం పోరాడాం, ధర్మదీక్షలు చేసాం, ధర్మ పోరాటాలు చేసాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా మనకు అన్యాయం జరిగినప్పుడు నిరసన తెలియజేయడం అందులో భాగంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ దాడుల మీద నిరసన చేయడానికి ఇక్కడ రాబోతున్నారు. ట్యాక్స్ ఏ పార్టీ వాళ్ళైనా కట్టాల్సింది, దానికి ఎవరు కాదనరు, ఎవరైనా ట్యాక్స్ కట్టాల్సిందే. కానీ ఈ కీలక టైంలో, ఎన్నికల టైంలో కొంచెం ప్రొవోకేటివ్ ట్యాక్స్ రైటింగ్స్ లాగా ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఎప్పటికైనా ఈ యొక్క చర్యను విరమించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాను. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం ఇలా ధర్నా దిగొచ్చు అంటే ఫండమెంటల్ రైట్ అట్ ఎనీ టైం వాళ్ళ యొక్క నిరసని పీస్ఫుల్ వేలో చేసుకోవడంలో తప్పులేదు. గాంధీయన్ వేలో ఆయన వచ్చి అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుని ఇక్కడికి వచ్చి వారి యొక్క జరిగిన గ్రీవెన్సెస్ తెలియజేయడంలో తప్పు లేదనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్ గా టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా శ్రేణులందరూ కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బోండా ఉమ్మ తదితరులందరూ కూడా ఇక్కడ రాబోతున్నారు. ప్రధానంగా సీఎంఏ స్వయంగా ధర్నాకి దిగుతుండడంతో, నిరసన దిగుతుండడంతో ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా ఉద్వేగభరితంగా మారిందని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక అలజడి లాంటిది రేగిందని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ శ్రేణులన్నీ కూడా భారీగా ఇక్కడ చేరుకుంటున్నాయి. కోడ్ అమల్లో ఉన్న సమయం కాబట్టి పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే చేశారు. అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ముందుగానే పూర్తి జాగ్రత్తలను అయితే ఇక్కడ తీసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరి కాసేపట్లో పోలీసు బలగాలన్నీ కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకున్న నేపథ్యంలో సీఎం కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ పూర్తిగా అంబేద్కర్ విగ్రహం మనం చూడొచ్చు. అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్దకు సీఎం చేరుకోబోతున్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఆయన ఇక్కడ తన దండ వేసి ఇక్కడ నుంచి నిరసనకి కూర్చుంటారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడికి టీడీపీ శ్రేణులు చేరుకుంటున్న దృష్ట్యా ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా చూడొచ్చు. మరి కాసేపట్లోనే సీఎం కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఓవరాల్గా ఇక్కడ టీడీపీ శ్రేణులు ఇక్కడ భారీగా మహిళలు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ ఇక్కడికైతే భారీగా చేరుకున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తొలగించే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్న నేపథ్యంలో నిబంధనల దృష్ట్యా సీఎం ఇక్కడ నిరసన దిగొచ్చా లేదనే దాని మీద కూడా ఎన్నికల కమిషన్ కూడా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే సీఎం ఇప్పుడు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది చూడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఇక్కడ ధర్నాకి దిగబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతున్న నేపథ్యంలో పరిస్థితి అంతా ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.